ఇప్పటిదాకా మనం ఐఈడీలను చూసాము, ఆర్డీఎక్స్లను చూసాము, అమ్మోనియం నైట్రేట్ను చూసాము. అయితే సరికొత్త తరహాలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానాన్ని ఇన్వెస్టిగేటర్లు అయితే వ్యక్తం చేస్తున్నారు. మదర్ ఆఫ్ సాటర్న్ అని పిలిచేటువంటి ఒక పదార్థం, కెమికల్ అక్కడ ఉండి ఉండవచ్చు, దానివల్లే పేలుడు జరిగి ఉండొచ్చు అనేటువంటి మాట. అందువల్లే 13 మంది చనిపోయారని భావిస్తున్నారు. యాక్చువల్గా మదర్ ఆఫ్ సాటర్న్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, దాన్ని ఎలా తయారు చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సార్. మనం అన్ని ఆర్డీఎక్స్లు, ఐఈడీలు ఇలాంటివి చూసాము. సరికొత్తగా ఈ మధ్య కాలంలోనే అల్ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్లతో రెజిన్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదేంటి సార్, కొత్త పదార్థమా లేకుంటే ఏంటి? మదర్ ఆఫ్ సాటర్న్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మన దొరికిన దాంట్లో మనం చూసాం కెమికల్స్లో కాక్టైల్ ఆఫ్ కెమికల్స్ అంటారు దీన్ని. దాంట్లో ఒక్క ఎలిమెంట్ ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ అన్నమాట. మనం చూసిన దాంట్లో ఫర్టిలైజర్గా వాడుకుంటున్నది. అది కాకుండా మిగతా కెమికల్ మీరు చెప్పిన రిసిన్ అంటే దట్స్ అ పాయిజన్, అది డిఫరెంట్. అది డైరెక్ట్లీ ఫుడ్లో యాడ్ చేయడది, లేకుంటే నీళ్ళు యాడ్ చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు జరిగింది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనం చూసింది ఏంటంటే దాని ఎగ్జాక్ట్ పేరు ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్. ఇట్స్ కాల్డ్ TATP. చాలా వాలటైల్ సబ్స్టెన్స్. అది వాలటైల్ అంటే కొంచెం మిక్స్ చేస్తే కానీ పేలిపోతుంది మొత్తం. దట్ ఈస్ ద కండిషన్ అనమాట. అది సో బహుశా ఆ రోజు ఇప్పుడు మనం తిరిగి చూస్తే ఆ రోజు రెడ్ ఫోర్ట్లో పార్క్ చేసిన కారు దాని తర్వాత తీసుకెళ్ళి కొంతసేపు అక్కడ పెట్టంగానే మొదలైందనమాట. దాని సిచ్యువేషన్లు చూస్తే కూడా మనకి చాలా మటుకు ఈ కెమికల్ యూజ్ చేసి ఉంటారు దాంట్లో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ 3 గంటల సేపు ఆ కార్ అక్కడ పార్క్ చేశారు, మీకు గుర్తుంటుంది. అవును, పార్కింగ్ ఏరియాలో ఉంది పార్కింగ్. దాని తర్వాతనే కార్ మూవ్ చేశారు. అక్కడి నుంచి మూవ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే కార్ పేలింది. బహుశా కెమికల్ వాజ్ సో పవర్ఫుల్, 13 మంది అక్కడ చనిపోయారు. దీని తర్వాత లెటెస్ట్ కట్ బ్యాక్ టు నౌగాంగ్. మొన్ననే నౌగాంగ్ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగింది. మన ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు అక్కడ మన హర్యానా తీసుకొచ్చిన అల్ఫాతా యూనివర్సిటీని తీసుకొచ్చిన కొంచెం మెటీరియల్ చెక్ చేస్తున్నప్పుడు ఇట్ బ్లూ అప్ ఇన్ ద నైట్. అండ్ మొత్తం పోలీస్ స్టేషన్ కాకుండా పక్కనున్న బిల్డింగ్లు, చాలా మటు కార్లు మొత్తం ధ్వంసమై 9 మంది చనిపోయారు, ఇంకా 23 మంది గాయపడ్డారు. దాంట్లో చాలా హారబుల్ ఇన్సిడెంట్ ఉండే. కానీ దాంట్లో పోలీస్ చాలా క్లియర్గా క్లారిఫై చేశారు, డీజీపీ కూడా క్లారిఫై చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, దట్ ఇట్ వాజ్ అ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ఇది చెక్ చేస్తున్నప్పుడు తప్పులు జరుగుతాయి ఎప్పుడైనా. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ద కెమికల్ ఈస్. అది ఏదో అనుకొని మనం దాన్ని స్టార్ట్ చేసిన వరకు అది కాకుండా ఇంకేమైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ కెమికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అది కూడా స్పెసిఫిక్లీ ఆ రిపోర్ట్ నుంచి వస్తుంది. ఏంటంటే ఈ డివైస్ యూజువలీ అమోనియం నైట్రేట్ మనం ఆ రోజు చూసాం. అమోనియం నైట్రేట్ అంటే మనం ఫర్టిలైజర్గా కూడా వాడుకుంటాం దాన్ని పొలాల్లో. అది కాకుండా మైనింగ్ ఇండస్ట్రీలో వాడుకుంటారు. దాంతో ఇంకో కెమికల్ యాడ్ చేసి తర్వాత టైమర్ పెట్టి బ్లాస్ట్ చేస్తారు, పెద్ద పెద్ద రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు అని తీయడానికి. దాని మైనింగ్ ఇండస్ట్రీలో కూడా వాడుకుంటాం అన్నమాట. కానీ ఇది ఏంటనేది పాసిబుల్ ఈ ఎలిమెంట్ గురించి ఇంకా ఈ తెలుసుకోవాలి చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉన్న స్కెచీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒక మిక్స్చర్ ఆఫ్ అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ అండ్ అదర్ కెమికల్స్. ఇదన్నీ ఆ రోజు ఆ కార్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు పోలీసులకి ఇప్పుడు దాకా దొరికింది 3500 కిలోలు. ఇమాజిన్, చిన్న క్వాంటిటీ కాదు ఇది. మొత్తం ఒక మీరు 10-15 లొకేషన్ మీరు ఒకటేసారి పేల్చొచ్చు. ఇది వీళ్ళ స్ట్రాటజీ ఏముండంటే December 6th బ్రాబరీ స్ట్రక్చర్ కొలాప్స్ చేసిన రోజు, ఆ రోజు ఇది బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేశారంటున్నారు. తర్వాత బ్యాకప్గా అది కాకపోతే 26 జనవరి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా, ఆ రోజు రిపబ్లిక్ డే నడుస్తున్నప్పుడు కర్తవ్యపాత్ కానివ్వండి మిగతా ప్లేసెస్లో కూడా ఇది బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ఉమర్ హెస్ ట్రావెల్డ్, సీసీటీవీ ఇమేజ్ ప్రకారం హీస్ ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ కర్తవ్యపాత్ కార్లో చూశారు, సీసీటీవీ ఇమేజ్ ఉందన్నమాట. ఈ పర్టికులర్ ఇది ఎందుకంటే ఈ కార్ బ్యాక్ సీట్లో ఈయన సీసీటీవీ ఇమేజ్లో పెద్ద ఒక బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్లోనే పాసిబుల్ ఇది పెట్టారు. దాని పక్కన సిఎన్జీ కిట్ ఒకటి ఉంది. ఇది పేలినప్పుడు దాంతోపాటు సిఎన్జీ కిట్ పేలుతుంది. దట్ విల్ క్రియేట్ అ డబుల్ ఇంపాక్ట్ అనమాట. ఇట్స్ లైక్ అ డబుల్ బాంబ్ గోయింగ్ ఆఫ్. దానికోసం ఆ పక్కన అంత కార్లు, రిక్షాలు, ఈ రిక్షాలు అన్నీ మొత్తం ధ్వంసమై 13 మంది చనిపోయి, చాలామంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఈ మదర్ ఆఫ్ సాటర్న్ అంటారు దీన్ని. ఈ పర్టికులర్ మనం చెప్పింది ఈ పర్టికులర్ TATP విచ్ ఇస్ బేసిక్లీ ట్రైఅసిటోన్. మనం చెప్పింది ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్. మదర్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ అంటే మన అందరు తెలుసు, ఇట్ ఇస్ సతాన్, దట్ ఈస్ ఈవిల్, ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ వస్తుంది, చాలా డేంజరస్ కనెక్షన్ కూడా. అల్-ఖైదా వాళ్ళు వాడతారు, దాని తర్వాత ISIS వాడతారు ఇది. కానీ ఒక నార్మల్
అర్బన్ టెర్రరిస్ట్ ఇది వాడరు. అంటే అంత డీప్ కనెక్షన్ ఇప్పుడు సడన్గా వస్తుందండి. కెమికల్ ఎక్కడ తెచ్చుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, వేర్ డి దే గెట్ దిస్, ల్యాబ్లో తయారు చేశారు ఎక్కడైనా, ఏదైనా ఫార్మా కంపెనీతో కనెక్షన్ ఉందా అని వీళ్ళకి తెలియాల్సిందన్నమాట. ఇది ఈ ప్రోడక్ట్ ఎంత డేంజరస్ అంటే కొంచెం కదిలింది అనుకోండి ఇట్ విల్ బ్లాస్ట్ ఆఫ్. కొంచెం వేడి తగిలినా ఇట్ విల్ బ్లాస్ట్ ఆఫ్ వితౌట్ ఎనీ వార్నింగ్. అదే ఆ రోజు బహుశా రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది, దాని తర్వాత నౌగాంగ్లో కూడా అదే జరిగింది వెన్ దే ఆర్ ఇన్స్పెక్టింగ్ ద మెటీరియల్. ఎందుకంటే ద పోలీస్ రూల్స్ ఏంటంటే దట్ ఎవరైనా మెటీరియల్ పట్టుకున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని శాంపుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నిన్ననే మా ఫ్రెండ్ ఒకరు మీడియాలో ఆయన దీని గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్గా చెప్పారు, సురేష్ గారు మీరు బిలీవ్ చేయరు, ఆంధ్ర వైపు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు నక్సలైట్ దగ్గర నుంచి కొన్ని జెలటిన్ స్టిక్స్ దొరికిందని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంట. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ జెలటిన్ స్టిక్స్ అని టేబుల్ మీద పెట్టారంట అప్పుడు పోలీస్ ఆఫీషియల్స్ డిస్ప్లే చేయడానికి. కానీ సడన్గా ఎవరికో బుద్ధి వచ్చింది, ఇది ఫ్లాష్ లైట్లు, మన అప్పుడు ఆ టైంలో ఫ్లాష్ లైట్లు వాడుతుండే కెమెరాతో సహా. ఆ ఫ్లాష్ లైట్ ఫ్లాష్ కొట్టంగానే ఇది మొత్తం పేలిపోతుంది జెలటిన్ స్టిక్స్ అంతా. ఇట్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ స్టాటిక్ డిశ్చార్జ్ అనమాట. అప్పుడు వార్న్ చేసినాడు, వాడు ఫటాఫట్ టేబుల్ మీద తీసి పక్కన పెట్టేశారట దాన్ని. సో అంత డేంజరస్ ప్రోడక్ట్ జెలటిన్ స్టిక్. జెలటిన్ అని మనీ అగైన్ మైనింగ్లో యూజ్ చేస్తారు ఎక్కువ, చాలా మటుకు రాక్ బ్లాస్టింగ్లో యూజ్ చేస్తారు. కానీ ఈ పర్టికులర్ వన్ ఇప్పుడు నేను చదువుతున్న దాని ప్రకారం ఈ టీఏటీపీ అని ఇట్ కెన్ బి సింథసైజ్డ్ అట్ హోమ్, అంటే మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అంట దాన్ని. అండ్ కామన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ బేసిక్లీ ప్రైమరీ అసిటోన్, అది మీకు దొరుకుతుంది ఎక్కడ, నెయిల్ పాలిష్ రిమూవర్, ప్రైమరీ అసిటోన్ అది కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ అది మీకు మళ్ళీ దొరుకుతుంది. ఇది హెయిర్ బ్లీచ్లో డిస్ఇన్ఫెక్టెంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ మీకు దొరుకుతుంది. అది కాకుండా యాసిడ్ క్యాటలిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి అది కూడా ల్యాబ్లో దొరుకుతుంది మనకి ఎక్కడైనా. ఇదంతా ఏ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకుండా తయారు చేయొచ్చు దీన్ని, కానీ దాని ఎక్స్పర్టీస్ ఉండాలి. ఎందుకంటే తయారు చేస్తున్నాడు మీరే ఒకసారి పేలిపోతే మొత్తం వాళ్ళు చేస్తున్నాడు కూడా పోతాడు దాంతోపాటు. సో నియర్లీ ఈ డెటోనేషన్ వెలాసిటీ అంటున్నారు టీఏటీపీది ఈజ్ అబౌట్ 5,000 meters per second. 5,000 meters అంటే 3.3 యాడ్ చేయండి, ఆల్మోస్ట్ 15,000 feet per second స్పీడ్ దాన్ని బ్లాస్ట్ అవుతున్నప్పుడు. అండ్ ఇట్ జనరేట్స్ ఓవర్ ప్రెషర్, పక్కనున్న ఏదైనా ఉండండి కంప్లీట్గా, స్పెషలీ సబ్వే కానీ కల్వర్డ్స్ కానీ బ్రిడ్జ్ కింద మనం నెక్స్ట్ రైడ్స్ చూస్తుంటాం, మనం రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్ళే ముందు దాని కింద పెడతారు, అది దట్ ఈస్ నాట్ దిస్ బట్ దట్ ఈస్ ప్యూర్ జెలటిన్ వాళ్ళు వాడుతున్నది. అప్పుడప్పుడు ఐఈడి వాడతారు. సో ఇదొక వైట్ క్రిస్టలైన్ పౌడర్గా ఉంటుంది. అండ్ ఒక టింటెడ్ ఒక చూడంగానే టింటెడ్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి మనకన్నమాట. అండ్ ప్రైమర్లీ దీంట్లో సైక్లిక్ ట్రిమ్మర్స్ పెడతారు, అది కాకుండా డైమర్స్ అండ్ స్ట్రక్చర్స్ అంటే అదంతా టెక్నికల్ టర్మ్స్ అండి దాన్ని. సో డెఫినెట్లీ ఢిల్లీ పోలీస్ ఏమంటున్నారంటే అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అదీల్ అహ్మద్ రతార్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అండ్ డాక్టర్ షహీన్ సహీద్, వీళ్ళకి ఈ కేసుతో సంబంధం ఉంది, వీళ్ళే ఎక్కడి నుంచో అంతా తెచ్చుకున్నారు. డెఫినెట్గా దీని సోర్స్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. సో కవిత డేంజరస్ పార్ట్ ఏంటంటే ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ ఒక అర్బన్ ఎన్వైరన్మెంట్లో తయారు చేయడం అంటే చాలా డేంజరస్. అసిటోన్ మీకు చెప్పినట్టు నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్ని ల్యాబ్లో దొరుకుతాయి. మీరు తిలక్ రోడ్ మీద పోతే మన హైదరాబాద్లో అబిట్స్ వైపు అక్కడ మీకు అన్ని ల్యాబ్స్ ఉంది, ల్యాబ్ ఎక్విప్మెంట్ రియేజెంట్స్ దొరుకుతుంది మీకు అక్కడ. కాకుండా సిటీలో చాలా చోట్ల దొరుకుతుంది. దీన్ని వాడడానికి తెలిసిన నాలెడ్జ్ మీకు ఉండాలి, కంపోజిషన్స్ ఎలా వాడాలి, కాంబినేషన్ ఏంటి. సో ఐదర్ ఈజ్ అ ఫార్మసిస్ట్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఎ సైంటిస్ట్, వీళ్ళకే వస్తుంది, మోస్ట్లీ సైంటిస్ట్కి వస్తుంది అంత నాలెడ్జ్. మీరు యూట్యూబ్కి వెళ్ళి అని చదువుకోవచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి, హౌ టు మేక్ అ బాంబ్ కూడా ఉంటుంది అక్కడ యూట్యూబ్లో. చాలామంది అన్నారు మేము అట్లా నేర్చుకున్నామన్నారు చెప్పారు యూఎస్లో పట్టుకున్నప్పుడు. సో అది కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇది ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాట్ కాజ్డ్ ఇట్, ముందు ఆలోచించే ఇదే యూజ్ చేస్తారు, కెమికల్ యూజ్ చేస్తుంటారంటే ఇప్పుడు అది కాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాదు, యూజ్ సంథింగ్ మోర్ దెన్ దాట్. సో ఇప్పుడు టీఏటీపీ దాంట్లో వస్తుంది. ద వరీ ఈజ్ వీళ్ళు ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. మనం పుల్వామా బ్లాస్ట్ జరిగినప్పుడు దాంట్లో చాలామంది అన్నారు ఆర్డిఎక్స్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చారన్నారు. ఫస్ట్ కాదు అని చెప్పేసి లోకల్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కలిసి మోదీ గారు చేయించారని చెప్పారు. మోదీ గారే ఆర్డిఎక్స్ తెచ్చుకున్నారు. సత్యపాల్ మాలిక్ ఎక్స్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఆయన కూడా ఒక కాన్స్పిరసీ థియరీ లేబెట్టారు అప్పుడు. ఎందుకంటే ఆ కేసులో సూసైడ్ బాంబింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. వన్ గై ఒక స్టోలన్ కార్లో సూసైడ్ బాంబ్ చేశాడు. ఈ మెటీరియల్ అంతా దాంట్లో ప్యాకప్ చేసుకొని చేసినమాట. కానీ దాంట్లో ఆర్డిఎక్స్గా ఎక్కువ వాడుకున్నారు, ఆర్డిఎక్స్ ఉండే దాంట్లో. ఆర్డిఎక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డిటెక్టబుల్ బై స్కానర్. ఈవెన్ ఎయిర్పోర్ట్స్లో కూడా
కానీ అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ స్కానర్స్ వచ్చినాయి, దాంట్లో దే కెన్ ఈజీలీ వేపరైజ్ ఇట్ అండ్ క్యాచ్ ఇట్ అనమాట. అది ఉంది, కానీ బయట చెప్పరు మనకి వెదర్ ఇట్ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. టెస్టింగ్ చేసినప్పుడే తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఈ పరిస్థితుల్లో మనం ఒక అర్బన్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లో ఉన్నాం. దాని తర్వాత పుల్వామా కేసులో కూడా పాకిస్తాన్ చాలా క్లియర్గా చెప్పారు దట్ వీ డిడ్ ఇట్ అని చెప్పి. పాకిస్తాన్ ఆపరేషన్ సింధు టైంలో DGISPR పాకిస్తాన్ అనౌన్స్, ఇట్ వాజ్ అ హై మూమెంట్ ఫర్ అస్. అంటే మాకు చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ అది, పుల్వామా మేమే చేయించామని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్ క్రెడిట్ ఫర్ ఇట్. మన దగ్గరేమో మోదీ గారు చేయించారు, ఎలక్షన్ దగ్గర ఉండేది మోదీ గారు చేయించారని చెప్పి వీల్ కాన్స్పిరసీ థియరీస్. ఈ కేసులో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నెట్ ఇంకా వైడన్ అవుతుంది, చాలామందిని పట్టుకుంటున్నారు. కొంతమంది దుబాయ్లో ఉందంటున్నారు, కొంతమందిని ఇక్కడే పట్టుకుంటున్నారు, కొంతమంది హైదరాబాద్ దొరికారంటున్నారు. అన్ని చోట్ల నుంచి రేట్స్ నడుస్తుంది. ఈవెన్ వెస్ట్ బెంగాల్ నడుస్తుంది, ఇక్కడ మధ్యప్రదేశ్ నడుస్తుంది రేట్. సో దే ఆర్ క్యాచింగ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అఫ్కోర్స్ అల్ఫలా యూనివర్సిటీ సీమ్స్ టు బి కోర్ ఏరియా దాన్ని. అందులో చాలామంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనేది ఉంది. అందులోనూ అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ వాళ్ళ బ్రదర్, హీ వాజ్ అబ్స్టాండింగ్ సిన్స్ 25 years. ఆయన్ని మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు అనేది న్యూస్. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నారు, అల్ఫలా యూనివర్సిటీకి ఆయనకి టెర్రర్ లింకులు ఏమున్నాయి, ఇవన్నిటిని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు. ఈ అల్ఫలా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తుందే పెద్దగా కాన్స్పిరసీ. ఇప్పుడు కాదు, హూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75 ఏకర్లు 75 acres ఫ్రీగా ఇచ్చారు యూనివర్సిటీకి సెటప్ చేయడానికి. ఎందుకు ఇచ్చారో ఎవరు తెలియదు. మేబీ అగైన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండొచ్చు దాంట్లో. కానీ దాని తర్వాత జరిగిన దాన్ని కూడా ఇప్పుడున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ AICT కానీ దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే మీరు ఒక నార్మల్ కాలేజ్ పెట్టుకొని మెడికల్ కాలేజ్ నడిపిస్తున్న ప్రాబ్లం లేదు. మీకు యూనివర్సిటీ ఉంది, దాని మీద మీ NAC అక్రిడిషన్ ఉంది అంటున్నారు. మిగతా మీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ మిగతా కోర్సులు కానీ NAC వాళ్ళు అంటారు మేము అసలు ఇన్స్పెక్టే చేయలేదు అంటున్నారు. అక్కడ ముందెప్పుడో చేశారు ఒక ఇన్స్టిట్యూషన్ కోసం, వాళ్ళకి ఇచ్చింది, అది కూడా రివోక్ అయిపోయిందంట. వీళ్ళు నిద్రపోతున్నారా? ఇన్ని రోజుల నుంచి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళ హోర్డింగ్లో పెట్టుకుంటున్నారు, మిగతా చోట్ల పెట్టుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్. అంతా అయిపోయిన తర్వాత చెప్పడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఆ పాయింట్లో ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని యూనివర్సిటీస్ మనకు తెలియదు కదా, ఇట్లాంటి ఎన్ని మెడికల్ కాలేజెస్ మనకు తెలియదు కదా. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ దీంట్లో. ఇప్పుడు ఈ కెమికల్ కూడా మదర్ ఆఫ్ సాటర్న్ అని చెప్పి కెమికల్ ISIS వాడుకుంటున్నది, దాని టైంలో అల్ఖైదా ముందు వాడుకున్నారు. అట్లాంటి 5,000 meters per second స్పీడ్లో వెళ్ళే బాంబుని ఏదో ఇంట్లో తయారు చేయలేవు కదా. సంబడి విత్ రియల్ గుడ్ నాలెడ్జ్ హౌ టు డూ ఇట్ అన్నమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ వరీ కవిత గారు, ఇంకేం లేదు. బికాస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ లింక్ ఎక్కడ తగ్గిపోతుంది? ఇదేనా మెటీరియల్, ఇంకేమైనా మెటీరియల్ మిగిలి ఉండేనా ఎక్కడైనా, ఇంకెక్కడైనా దాచిపెట్టారా అనేది, దట్ ఇస్ గోయింగ్ టు బి ద పాయింట్. సో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ ఉమర్ నబీ, ఆయనే ఒక సూసైడ్ బాంబర్ అనుకున్నాము, లేకపోతే ఆయనే కావాలని పేల్చేశాడు అనుకున్నాము. కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మదర్ ఆఫ్ సాటర్న్ అనేది ఫ్రమ్ లండన్ టు బ్రజెల్స్ టు మాంచెస్టర్ టు ఢిల్లీ అనేది. సో ప్రతి చోట నుంచి హైడ్ చేసి తీసుకొచ్చారా, లేకుంటే ఇంటెలిజెన్స్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయిందా, లేకుంటే ఆ టెక్నాలజీని తీసుకొచ్చుకొని మన దగ్గర తయారు చేశారా దాన్ని? మాంచెస్టర్ బాంబింగ్లో కూడా ఇదే వాడారు. టెర్రరిస్ట్ బ్లూ అప్ బస్, ఐ థింక్ మాంచెస్టర్ ఒక బస్ని బ్లో అప్ చేశారు. అప్పుడు దిస్ పర్టికులర్ కెమికల్ వాజ్ యూస్డ్ అక్కడ. సో దీన్ని వరల్డ్ వైడ్ యూస్ చేస్తున్నారు, ఏదో అక్కడిక్కడ కాదు. ఈజ్ ఇట్ అ హోమ్ గ్రోన్ థింగ్, ఇక్కడ తయారు చేశారా లేకుంటే, ఎందుకంటే ఇది హైలీ అన్స్టేబుల్. ఇది అవును, మీరు తయారు చేస్తున్నప్పుడు పేలింది అనుకోండి, పక్కన బిల్డింగ్లు ఏమి ఉండవు, అన్నీ పోతాయి ఒకటేసారి. సో మీరు అనుకుంటారు ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, బాగా పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. యూ నెవర్ నో వాట్ హీ ఆర్ షీ ఈజ్ డూయింగ్ అన్నమాట. అందరూ ఎవ్రీబడి ఈజ్ అ సస్పెక్ట్ నా. ఎందుకంటే మీకు కూడా మీ లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్ కదా. మీ ఇల్లు, మీరు కష్టపడి సంపాదించి అంతా అక్కడే ఉంటుంది కదా ఇంట్లో. అది ఒకరోజు లేను కంప్లీట్ పేలిపోతే ఏం చేస్తారు దాన్ని? సో టుడే దట్ ఈస్ అర్బన్ టెర్రరిజం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. దీనికి చాలామంది లండన్ ట్యూబ్ బాంబ్స్ మీకు గుర్తుంటారు, అండర్ గ్రౌండ్ వాళ్ళ మెట్రోలో వాళ్ళ బాంబింగ్ చేశారు. సెక్యూరిటీ మెజర్స్ ఏంటి? నేను దేనికన్నా ముందు కవిత గారు మీద డిస్కస్ చేయలేదు, ఇంకో ఛానల్ డిస్కస్ చేశాను. అబౌట్ 6-7 years ago, 7-8 సంవత్సరాలు ఉండొచ్చు, నేను ఒక ఆర్టికల్ వచ్చింది టైమ్స్ లండన్లో. ఇరాన్ బేస్డ్ గ్రూప్స్ ఏమన్నారంటే, అయతొల్లా ఖొమేనీ టైం నుంచి మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడుంటే దాన్ని తగలబెట్టేస్తాం, దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తామన్నారు. అమెరికన్ అసెట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అప్పుడు యుఎస్కి ఇరాన్కి పెద్ద గొడవ ఉండే ఆ టైంలో.
తో నేనే ఒక ట్వీట్ చేశాను ఆ టైంలో, మార్కింగ్ సైబరాబాద్ కమిషనరేట్, సేయింగ్ మన దగ్గర ఇన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎస్పెషలీ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ లాంటి ఐటీ కంపెనీస్ ఉన్నప్పుడు అట్లాంటి కంపెనీస్ అమెరికన్ అసెట్స్ వాళ్ళు ధ్వంసం చేస్తారంటే ఎవరో లోపల నుంచే చేయాల్సింది, బయట నుంచి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే టు రీచ్ ఇన్సైడ్ యూ నీడ్ సమ్ ఐడి యాక్సెస్. మీరు ఎవరైనా అందరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని నేను ఒక ట్వీట్ చేశాను. ఇట్ వాస్ వెరీ ఇన్నోసెంట్ ట్వీట్. అండ్ దానికి అన్ఫార్చునేట్లీ సజ్జనార్ ఆఫీస్, ఆ టైం సజ్జనార్ గారు కమిషనర్ ఉన్నారు అక్కడ సైబరాబాద్, వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరో రెస్పాండ్ అయితే ఎస్ వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీబడి అని చెప్పి మెసేజ్ పెట్టారు. పెద్ద గొడవ. దాని తర్వాత ఓవైసీ గారు ఇమ్మీడియట్గా ఆ ట్వీట్లో వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఇది హౌ ఇస్ సజ్జనార్ రెస్పాండింగ్ టు సంబడి యూజ్ ఆస్కింగ్ అబౌట్, మీరు అందరినీ చెక్ చేసి అంటారు, ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారు చెప్పండి, ఏ రిలీజియన్ నుంచి ఉన్నారు చెప్పండి అని చెప్పి పెద్ద గొడవ చేశారు ఓవైసీ గారు అప్పుడు. అదే సాయంత్రం నన్ను ఎన్డీటీవీ, టైమ్స్ను అందరు ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు. సో కానీ ఇప్పుడు తిరిగి చూస్తే చాలామంది మొన్న ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు ఆ స్క్రీన్ షాట్ ఉందా ట్వీట్ దాన్ని. అన్ఫార్చునేట్లీ ఐ టు గో బ్యాక్ అండ్ సర్చ్ 10 years ago, అంటే చాలా రోజుల ముందు. సో ఆ ఇన్సిడెంట్ ఇస్ షోయింగ్ యూ దట్ మన క్యాంపసెస్ కూడా చాలా మట్టుకు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అల్ఫలా యూనివర్సిటీ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. చాలా ఫ్రెజైల్ ఉన్నాయా, వల్నరబుల్గా ఉన్నాయా? చాలా. ఎందుకంటే జేఎన్యూలు ఎవరున్నారు మనకు తెలియదు, లెఫ్టిస్ట్, అక్కడ లెఫ్టిస్ట్ బ్యాస్టియన్. హెచ్సి కూడా అదే ఉండే, కానీ ఇప్పుడు ఒక సాఫ్రనైజ్ అయిపోయింది అనుకోండి. ఎఫ్లు మన దగ్గర ఉండే, అక్కడ కూడా ఇప్పుడు కూడా కొంచెం లెఫ్టిస్ట్ వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు భారత్ టేరే టుకడే హోంగే టుకడే ఇన్షాల్లా అది కూడా నడుస్తూ ఉంటుంది అన్ని చోట్ల. అది కాకుండా మోదీ గారిని తిట్టడము, మోదీ గారిని థ్రెటన్ చేయడము, సాఫ్రన్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అని అది ఉంటుంది. జాదవ్పూర్ యూనివర్సిటీ, జామియా మిలియా ఢిల్లీ ఇస్లామియా ఢిల్లీ రైట్స్ జరిగింది అక్కడి నుంచి. దీస్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కానీ మీరు కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒకసారి కనెక్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. స్లీపర్ సెల్స్ అంటాం మనం, ఎప్పుడు వాడుకుంటాం వర్డ్. స్లీపర్ సెల్స్ ఇదే. దే ఆర్ యూస్డ్, ఎందుకంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వాడుకొని, ఎందుకంటే ఇట్స్ ఈ డాక్టర్స్ వాళ్ళు డెత్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఇట్స్ డైలీ బిజినెస్ ఫర్ దమ్. అంటే అందరూ 100 మంది వస్తే దాంట్లో 5 మంది చనిపోతారు, బట్ న్యాచురల్ కాసెస్ ఆర్ డ్యూ టు కాంప్లికేషన్స్ అంతా. సో డెత్ అనేది వాళ్ళకి నథింగ్ న్యూ. కానీ ఇట్లాంటి ఒక డాక్టర్, అదే డాక్టర్ లైఫ్ సేవ్ చేయడం కూడా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇట్లాంటి పనులు దిగారంటే వాళ్ళు ఎంత బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. మనం ఎప్పుడు అనుకుంటాం టెర్రరిస్ట్ అనగానే వాడు ఉద్యోగం లేనోడు, వాడికి డబ్బులు లేనోడు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు డబ్బులు ఇచ్చి చేపించారని. ఇక్కడ ఎడ్యుకేటెడ్, హైలీ మోటివేటెడ్, మంచి ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి పని చేస్తే రేపు నెక్స్ట్ ఎవరు చేస్తారు? దిస్ ఈజ్ అ బిగ్ వరీ. ఎవరైనా టుమారో క్యాన్ బి అన్ అర్బన్ టెర్రరిస్ట్. మన ఢిల్లీలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది ఇక్కడ, దీనికన్నా ముందు ఇక్కడ గోకుల్ చాట్ జరిగింది, మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్ బ్లాస్ట్ జరిగింది, మక్కా మస్జిద్ బ్లాస్ట్ జరిగింది. ఇట్ క్యాన్ హ్యాపెన్ టుమారో ఆల్సో. అందరు అడిగారు కదా ఆ రోజు, మెనీ ఇండియన్ సిటీస్ ఆన్ ద రాడార్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఎన్డీటీవీలో. ఎక్కడో అందరు భయపడుతున్నారు ఇప్పుడు, ఎక్కడ పేలుతుంది బాంబు అని చెప్పేసి. మనం బయటికి వెళ్ళాలన్నా వద్దా, మాల్కి వెళ్ళాలన్నా వద్దా, సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా వద్దా, దే ఆర్ వరీ ఇన్ పీపుల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇది చెప్పినట్లు ఐటీ పార్క్స్, ఎక్కడ ఎందుకంటే మనకు ఒక కల్చర్ ఆఫ్ సెక్యూరిటీ లేదు ఇండియాలో. వీ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనకు ఒక కర్మ బిలీఫ్ ఉంది, అది వస్తే వస్తుంది అంతే సంగతి, ఎక్కడ ఆపలేము దాని రస్తాలు అని చెప్పేసి. సో మనం వీ హ్యావ్ టు డెవలప్ దట్ కల్చర్ ఆఫ్ సెక్యూరిటీ కల్చర్. ప్రతి ఆబ్జెక్ట్ని స్కాన్ చేయాల్సింది, ప్రతి ఆబ్జెక్ట్ని చెక్ చేయాల్సింది. కానీ మన దగ్గర మనం చూస్తాం చెక్కింగ్ కూడా చాలా కర్సరీ ఉంటుంది. మీరు ఒక ఐటీ కంపెనీకి వెళ్తే కూడా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాడికి ఎంత ట్రైనింగ్ ఉంటుంది, వాడు ఇవాళ వస్తాడు మళ్ళీ రేపు కొత్తడు వస్తాడు, షిఫ్ట్లు మారుతుంటాయి. దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా మీరు ల్యాడర్ చెక్ చూస్తుంటారు, ఈ 15th August కన్నా ముందు, 26 January కన్నా ముందు, లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్, ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ల్యాడర్ చెక్ ఉంటుంది, సెకండరీ చెక్. అంటే మీరు జస్ట్ బిఫోర్ యూ ఎంటర్ ద బస్, అక్కడేంటి ఇట్లా చూస్తాడు అయిపోయింది కదా. మీ ల్యాప్టాప్లో ఏముంది, ఎన్ని కేబుల్ ఉన్నాయి, ఏమేమి ఉంది, అక్కడ ఏం చెక్కింగ్ లేదు. అఫ్కోర్స్ దే కెనాట్ చెక్ ఆల్, అయితే మళ్ళీ ఫ్లైట్ అయిపోతుంది, మొత్తం మిస్ అయిపోతుంది అందరికీ. కానీ ఎక్కడో ఒక ప్లేస్లో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ కల్చర్. ఎందుకంటే ఇట్లాంటి అర్బన్ టెర్రరిజం, ఇట్లాంటి ప్రోడక్ట్స్ని తీసుకురావడం అనేది ఫస్ట్ టైం మన భారతదేశంలో వింటున్నాం. మన ఆర్డిఎక్స్ విన్నాము, ఐఈడీలు విన్నాము, జెలటిన్ స్టిక్స్ విన్నాము, కానీ అండ్ అమోనియం నైట్రైట్ ఆల్సో. బట్ ఇట్లాంటి కెమికల్స్ తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఆ నోహో ఉంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, దీని ఎండ్ రిజల్ట్ ఏం కాబోతుంది అనేది. అండ్ పాసిబ్లీ ఢిల్లీ బ్లాస్ట్లో కూడా ఇదే జరుగుంటుంది. ఆయన కార్ అక్కడిని తీసి రెడ్ సిగ్నల్, దట్స్ వై దే సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ సూసైడ్ బాంబింగ్ అని చెప్పారు. ఆ బ్లాస్ట్ కూడా కాదు, అమోనియం నైట్రేట్ తో వచ్చినటువంటి పేలుడు కూడా కాదు అన్నారు. బికాస్ అక్కడ గుంట పడలేదు అన్నారు, పెల్లెట్స్ లేవు హ్యూమన్ బాడీస్ లో చనిపోయిన వాళ్ళు. క్రేటర్ అన్నమాట. అయ్యా,
ఇన్ఫ్యాక్ట్ దిస్ కెమికల్ ఇఫ్ యూస్డ్ విత్ అనదర్ డేంజరస్ కెమికల్ అంట కవిత గారు, 15 స్టోరీస్ కింద కూడా వినబడుతుందంట. 15 స్టోరీస్ కింద ఏమైనా ఉంటే అక్కడ కూడా వినబడుతుంది. హ్యూజ్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అంత. సో దాట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ ఇన్ దిస్. మనం గాజా వైపు కానివ్వండి, లెబనాన్ వైపు కానివ్వండి, ఈవెన్ హూతీలు వాడే కొన్ని కెమికల్స్ అని చూస్తాం, కొన్ని బాంబింగ్స్ చూస్తాం, ఇజ్రాయెల్ వైపు పంపిస్తున్న మిజైల్స్ చూస్తాం. దాంట్లో అన్నిట్లో ఈ కెమికల్స్ ఉంటుంది ఇన్ వేరియస్ కాంబినేషన్స్ అన్నమాట. నార్త్ కొరియా, ఇప్పుడు మనం ఎప్పుడు కెమికల్ వార్ఫేర్ గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ కెమికల్ వార్ఫేర్, వాట్ ఈస్ బయాలజికల్ వార్ఫేర్, అది ఇంకొక దేర్ స్టేట్ స్పాన్సర్డ్ ఉంటుంది అది. ఇదేమో ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళు చేస్తున్నారు. చాలా మటుకు దీనికి ఇంకా స్టడీ కావాల్సి వస్తుంది. బహుశా ఇంకా భారతదేశంలో కూడా దీన్ని సెల్లింగ్ పాయింట్స్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎవరు కొనుక్కుంటున్నారు, కొనుక్కున్నప్పుడు వాళ్ళ ఐడి చెక్ చేసి వాళ్ళ పిక్చర్ తీసుకొని వాళ్ళకి అమ్మేటప్పుడు అదన్నీ చేయాల్సి వస్తుంది. కానీ చాలా మటుకు అది చేయరు. ఎవడొస్తాడు అడుగుతాడు, తీసి టక్మా ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. హూ ఇస్ దట్ పర్సన్ హూస్ బయింగ్ ఇట్ మనకు తెలియదు. అండ్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లం. ఎందుకంటే అమోనియం నైట్రేట్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు, వీ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే అమోనియం నైట్రేట్ అంతా చాలామంది ఉన్నారు. మీరు ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అక్కడ దొరుకుతుంది మీకు ఇది. కానీ దాని నుంచి కెమికల్ ఎక్కడ దొరికింది, దాన్ని మిక్స్ చేయడానికి ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది, దీస్ ఆల్ విల్ హ్యావ్ టు బి చెక్డ్ అవుట్. అండ్ ఇట్ ఈస్ ఒక న్యూ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో ఇదే అంతా బయటపడుతుంది. ఎందుకంటే ఆ రోజు నౌగాంగ్ కాశ్మీర్లో జరిగిన బ్లాస్ట్లో చాలామంది 6 పోలీసులు, 2 ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఒక ఫోటోగ్రాఫర్, చాలామంది చనిపోయారు దాంట్లో. ఎందుకంటే హ్యాండిల్ చేయడం కూడా కేపబిలిటీ ఉండాలి. చాలా డెలికేట్గా, చాలా డెలికేట్, చాలా డేంజరస్. ఇట్ హస్ బి హ్యాండిల్ వెరీ కేర్ఫుల్లీ. దాంట్లో చాలా మటుకు మన దేశంలో ఉన్న ఎక్స్పర్టీస్ ఎన్ఎస్జీ దగ్గర ఉంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు. వాళ్ళది ప్రొటెక్షన్ వింగ్ ఒకటి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఒకటి ఉంది. ఇన్వెస్టిగేషన్ వింగ్ దగ్గర ఈ కేపబిలిటీస్ ఉంది. వాళ్ళు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మన దగ్గర కూడా చాలా మటుకు ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉన్నాయి. మన దగ్గర రామంతపూర్ వైపు ఒక పెద్ద ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది అక్కడ ఫారెన్సిక్ది. అక్కడ కూడా బహుశా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు, మనకి బయట తెలియదు కదా అంతా. బట్ ఆంధ్ర కానీ తెలంగాణ పోలీస్ కానీ ఎక్కడైనా కానివ్వండి, ప్రతి ప్లేస్లో ఇది ఒకటి ఇన్సిడెంట్ కాగానే ఒక వారం ఉంటుంది, దాని తర్వాత పక్కన పెట్టేస్తారు. దే షుడ్ బి ఎ కాన్స్టెంట్ చెకింగ్, ర్యాండమ్ చెకింగ్. భయం ఉండాలి ఎవరికైనా, ఏం తీసుకెళ్తున్నారని కాదు. కార్ డిక్కీ తెరిచి ఇట్లా చూసి టక్మని కొట్టడం కాదు. మీరు కొట్టే ప్రాసెస్లోనే పేలిపోతుంది ఒకసారి అది. సో యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఎనఫ్ ఏముంది దాని లోపల. కొన్ని హోటల్స్ మనం చూసాం, మ్యారియట్ లాంటి హోటల్స్లో ఇక్కడ హైదరాబాద్, దే యూస్ హ్యాండ్ హెల్డ్ స్కానర్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. స్మెల్ అది దాని నుంచి ఒక పర్టికులర్ వేపర్ వస్తే ఇట్ ఇమీడియట్లీ ట్రిగర్ ఇట్. కొంతమంది స్నిఫర్ డాగ్స్ని యూజ్ చేస్తారు. అగైన్ ఐవ్ సీన్ ఇట్ అండ్ మ్యారియట్. సో అట్లాంటి ప్రొసీజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మటుకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా యాజ్ అ సిటిజన్ మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, దట్ వీ షుడ్ ఆల్సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇక్కడే వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది అని అల్ఫలా యూనివర్సిటీ నుంచి అంతమంది డాక్టర్లని పట్టుకున్నప్పటికీ కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర పేలిపోయింది, ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, 13 మంది చనిపోయారు. దానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కారణం, మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ప్రాపర్గా చేయట్లేదు, లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని వినిపిస్తున్నటువంటి ఈ విమర్శలకు ఏం చెప్తారు మీరు? అది చెప్పే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది ఏం అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే రోజుకి వీళ్ళు కంప్లీట్ 24/7 365 days వీళ్ళు చూస్తూనే ఉండాలి, పట్టుకొనే ఉండాలని. ఇంటెలిజెన్స్ అనేది మనం మాట్లాడాం దీన్ని కూడా ముందు కూడా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి. బహుశా ఇదే మంది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు, ఈ ప్రాసెస్లో అరెస్ట్ చేసినప్పుడు అంత ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఉండే. ఒక్కరిని అరెస్ట్ చేసా, దాని తర్వాత ఇంకో దొరికారు. అట్లా ఆ నెట్వర్క్ని, నెక్సెస్ని పట్టుకున్నారు. సో అదే దాంట్లో ఒకరు ఎస్కేప్ అయిపోయారు అంతే, మిగతా అందరు దొరికారు కదా. సో ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ క్యాట్ అండ్ మౌస్ గేమ్. అది మనం టామ్ అండ్ జెర్రీ చూస్తుంటాం చూడండి, అట్లనే ఇట్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. అది ఎక్కడో ఒక చోట్ల ఎస్కేప్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఐదర్ ఎవరో టిప్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి అక్కడి నుంచి టిప్ ఆఫ్ వచ్చి ఉంటుంది, అరే వీళ్ళు వస్తున్నారు నీ దగ్గరికి అని చెప్పేసి. ఇంకెవరన్నా ఆ రెండో మనిషి మూడో మనిషి చెప్తారు. దట్ ఈస్ హౌ దిస్ ఫెలో ఎస్కేప్ దట్ డే. వాడు టెన్షన్ అయ్యి ఫస్ట్ ఒక మస్జిద్కి వెళ్ళిండు, దాని తర్వాత బయటకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కొత్త సీసీటీవీలో వస్తున్నాయి, కర్తవ్య పాటలు పైకి కిందికి తిరుగుతున్నాడు, ఇదన్నీ వస్తున్నాయి అనమాట. సో భయపడ్డాడు. డెఫినెట్లీ హీ గాట్ స్కేర్డ్. నన్ను పట్టుకుంటారని తెలిసిపోయింది, నన్ను పట్టుకుంటే అంతే సంగతి అని కూడా తెలిసిపోయింది. సో హీ డెంట్ ప్లాన్ టు కిల్ హిమ్సెల్ఫ్. పాసిబ్లీ కార్ తీసుకెళ్ళి ఎక్కడైనా పార్క్ చేసి, కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో పార్క్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆయనే సూసైడ్ బాంబర్గా యాక్ట్ చేయలేదు. చేసుంటే ఈ వుడ్ హావ్ గాన్ టు మోర్ క్రౌడెడ్ ఏరియా. అక్కడ ఇంకా 200 మందికి చనిపోతుండే ఈజీగా, కర్నాట్ ప్లేస్ లాంటి ప్లేస్కి వెళ్తే. అది జరగలేదు. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేస్తున్న పనికి దే ఆర్ థ్యాంక్లెస్ జాబ్. అది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా మన దగ్గర చాలామంది మాట్లాడతారు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. 99 times దే విల్ గెట్ ఇట్ రైట్.
ఇంటెలిజెన్స్ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు దీంట్లో, ఈ పోలీస్ వాళ్ళ లాంగ్వేజ్లో. యాక్షనబుల్ అంటే మీకు ఎవడో వచ్చి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ దగ్గర ఒకసారి అడిగారంట, వాట్ ఈస్ సస్పెన్స్ అని అడిగారంట. థియేటర్లో బాంబు ఉందని చెప్పేది సస్పెన్స్ కాదు, బాంబు ఉంది కానీ ఎప్పుడు పేలుతుందో తెలియదు, దట్ ఈస్ సస్పెన్స్ అన్నారు. బాంబు ఉందని మనకు తెలుసు కానీ ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అది సస్పెన్స్. సో దెన్ సస్పెన్స్ అనేది ఏంటి, బికాజ్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మీరు కాన్సిస్టెంట్గా మీరు చెక్ చేస్తూ ఉండాలి మీకు వచ్చిన యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. ఒకసారి ఇట్ విల్ బి వైల్డ్ గూస్ చేస్. మనం చూస్తుంటాం కొంతమంది ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో బాంబు ఉంది, స్టేషన్లో బాంబు ఉంది, స్కూల్లో బాంబు ఉంది అని చెప్తారు. ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. సో మీరు పోలీసు వాళ్ళ దగ్గర అడిగితే కూడా చెప్తారు 100 కాల్స్లో మినిమం 50 to 60 కాల్స్ విల్ బి ఫేక్ కాల్స్. కానీ ఎవరో పిల్లలు కావాలని చెప్పి కొంతమంది వాంటెడ్లీ దే డూ ఇట్ అనమాట, చెక్ చేయడానికి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి అని చెప్పేసి. బట్ దే డోంట్ రియలైజ్ దిల్ గెట్ కాట్. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఎవరి దగ్గరైనా పట్టుకోవచ్చు, ఎవరినైనా ట్రేసుకోవచ్చు IMEI నెంబర్ పెట్టేసి. బట్ ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ కవిత గారు, ఇంటెలిజెన్స్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్. మీరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తేనే మీకు తెలుస్తుంది, అంత ప్రెషర్ ఉంటుంది మీ మీద. కాన్స్టెంట్గా ఎక్కడ జరుగుతుందో మీ నిఘా ఉండాలి. ఎక్కడి నుంచి ఏ టిప్ ఆఫ్ వస్తుందో మీకు తెలియదు. మన కార్గిల్ నుంచి మనం మిగతా డొమెస్టిక్ టెర్రరిస్ట్ యాక్ట్ కూడా చాలా మటుకు మనం చూసాం. మనకు టిప్ ఆఫ్స్ అనేది హ్యూమన్ దగ్గర నుంచి వస్తుంది ఎక్కువ. చాలా మంది ఆ కొండపైన ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు కూర్చున్నాడు. నెక్సలైట్ కేసెస్లో కూడా చాలా మటుకు అట్లనే జరుగుతుంది. ఇక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటారు, ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అది చొట్టిగా మనోళ్ళు చెప్తుంటారు, కానీ ప్లీజ్ అండర్స్టాండ్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. సివిక్ సొసైటీ కూడా ఎంత విజిలెంట్గా ఉన్నారు అనేది కూడా మన దగ్గర లేదండి, అన్ఫార్చునేట్లీ. మన ఇజ్రాయెల్ కల్చర్ మన దగ్గర లేదు. ఎవడో చస్తాడు వాడు చచ్చాడు లేదు నాకేం పోయిందని చెప్పి యాటిట్యూడ్ ఉంది మన దగ్గర. సో ఆ యాటిట్యూడ్ రావాలి. ఒక క్రైసిస్లో రెస్పాండ్ ఎట్లా కావాలని చెప్పి, ఒక బాంబు పేలింది అనుకోండి, యూ షుడ్ నో హౌ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. మన మంది అక్కడికి వెళ్తారు సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో రికార్డ్ చేసుకుంటూ, అది ప్రాబ్లం. సో అక్కడ ఏమవుతుందంటే సెకండరీ బాంబు పేలింది అనుకోండి, ఇంకా చాలా మంది చనిపోతారు. సీన్ ఆఫ్ క్రైమ్ డిస్ట్రాయ్ చేస్తారు. మీరు షూస్ వేసుకొని తిరుగుతుంటే అక్కడ ఇక్కడ నీళ్లు కొడతారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం ఉన్న ప్రూఫ్ అంతా వెళ్ళిపోతుంది ఎక్కడికి. సో లీవ్ ద ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్. DNA చెక్ చేయాల్సి వస్తుంది, చాలా ఉంటుంది అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పని ఉంటుంది. అది టిపికల్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొత్తం ఏరియా కార్డన్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళు. నోబడీ విల్ బి అరౌండ్, ఓన్లీ పారామెడిక్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఇంకెవరిని పక్కన పోనియారు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంటంటే ప్రాబ్లం, ఈ సెల్ఫీల కల్చర్ వచ్చింది కదా, వీడియో తీసుకోవాలి, ఒక బస్సు కాల్పున వీడియో తీసుకోవాలి, కారు మంట పట్టుకుంటే దాని వీడియో తీసుకోవాలి, ఇదే ఉంటుంది మన దగ్గర. సో వీ షుడ్ అవాయిడ్ దట్ కల్చర్ టోటలీ అండ్ లెట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారు వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. వాళ్ళ మీద ఒపీనియన్ ఫామ్ చేయడము, వాళ్ళు పని చేయట్లేదు అది అని మీరేం చేశారో అది ఆలోచించండి ముందు, అది చాలు. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు